అందరికీ నమస్కారం. రంజాన్ మాసం అంటే పేదల ఆకలి గురించి తెలుసుకునే మాసం. అది సంవత్సరం మొత్తం ఒక నెల పస్తులుండి ఉదయం నుంచి సాయంత్రం దాకా రోజా ఉండి చేసే రంజాన్ ఒక్క పొద్దులు అంత పవిత్రమైనది. మా రంజాన్ మా ఆకలి బాధ మనకు వాళ్ళ బాధ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది తెలుసుకునే రంజాన్ మా పద్ధతి. మా రంజాన్ పండగ సందర్భంగా మా కాలనీలో పేదలకి వాళ్ళ బాధల గురించి మనం తెలుసుకోవడానికి మన వంతు సహాయం, ఏదో మన వంతు చిన్న సహాయం, మన జిల్లా నాయకులు, మన సారులు, మన ఇన్ఛార్జీలు అందరూ వాళ్ళ సహాయంతో, వాళ్ళ సలహా సూచనతో మన వంతు సహాయం మన కాలనీకి చేయాలనుకుని చిన్న కోరికతో మనం మొదలు పెట్టాము. ఇంకా చేయబోతాము. ఫ్యూచర్లో మన జిల్లా వాళ్ళ సహకారాలు, వాళ్ళ చేవూరు దేవకుమార్ రెడ్డి గారి సలహా సూచనతో, అలాగే శ్రీనివాస రెడ్డి గారు, ఫయాజ్ బై గారు, గణేష్ బాబు గారు, ఉషాన్ బాషా గారు, మోహన్ రెడ్డి గారు, ఇలాంటి వాళ్ళ పెద్దల సలహా సూచనలతో మేము ముందుకెళ్తాము. ఇది ఒక చిన్న కార్యక్రమమే. ఇంకా ఎందుకంటే మన కాంగ్రెస్ పార్టీని, మన కాంగ్రెస్ నాయకులు ఇన్ని సంవత్సరాల నుంచి మనకు ఏమీ లేకపోయినా, అధికారం లేకపోయినా మన కాంగ్రెస్ పార్టీ అనే ఒక బ్రాండ్తో మనం ముందుకెళ్తున్నాం. మన నాయకులు కాంగ్రెస్ పార్టీ అనే ఒక సేవతో మనం ముందుకెళ్తున్నాము. అలాంటి సేవ మనం ఇంకా ప్రజలకు ఎంతో చేయాలని చెప్పి, నిరుపేదలకి ఇంకా నా వంతు సహాయం, మన నాయకులంత సహాయం, వాళ్ళ సహాయంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఇంకా చేయబోతాము. మా సహోదరి నసీమా గారు కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర మహిళా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేయడం, అదేవిధంగా రాబోయే రోజుల్లో జిల్లా మహిళా అధ్యక్షురాలుగా కూడా అవుతుంది. ఈమె పేదరికంలో పుట్టిన, పేదరికం అనేది తెలిసిన వ్యక్తి. ఈరోజు తన వంతు ఉన్న దాంట్లో పేదవాళ్లకి ఏదో నా వంతు సహాయం చేయాలన్న ఉద్దేశంతో ఈమె ఈరోజు ఒక చీరలు మా ప్రాంతం వాళ్ళకి కన్నా నేను ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆమె ఒక ప్రయత్నం మా అందరికి చెప్పింది. అమ్మ, ఖచ్చితంగా మేమంతా వస్తాం నువ్వు చేసే మంచి పనుల్లో. ఈరోజు రంజాన్ అనేది బిర్యానీలు తిని పడుకునేది కాదు, పేదరికం యొక్క ఆకలి తెలియాలన్న ఒక ఉద్దేశంతో ఆ దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రోజా అనే ఉపవాసాన్ని పెట్టాడు. ఎందుకంటే ఇతరులు పేదవాడి ఆకలి తెలియాలన్న ఉద్దేశంతో ఆయన ఈరోజు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉపవాసం అనేది పెట్టడం జరిగింది. అయితే ప్రతి గొప్పవాడు, డబ్బున్నవాడు 2.5% డబ్బు, 1,2,500,000 ప్రతి సంవత్సరం అతను సంపాదించిన సంపాదనలో తీసి పేదలకి పంచిపెట్టాల. అదే ఈరోజు మన సౌదీ, అరబ్ కంట్రీస్లో చూడండి, పేదరికం అనేది లేదు. ఎందుకంటే ఈరోజు జకాత్ అనేది తీస్తే ఇక్కడ కూడా ముస్లింలలో కూడా పేదరికం అనేది ఉండదు. మా ముస్లిం సోదరులు చాలామంది జకాత్ అనేది తీవటం లేదు. తీస్తే గనక దేవుడు దాంట్లో ఇంకా బరకత్ ఇస్తాడు, ఇంకా దాంట్లో ఆ యొక్క సంపాదనలో పెరగడమే తప్ప కరగడం అనేది ఉండదు. కాబట్టి మనం అరబ్ కంట్రీస్లో ఒకసారి చూడాలా, జకాత్ ఖచ్చితంగా తీస్తారు వాళ్ళు. కాబట్టే వాళ్ళు వాళ్ళ అభివృద్ధి చెందుతున్నారు. అయితే ఇక్కడ పేదరికం ఇంకా పేదరికంలోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి రంజాన్ యొక్క స్పష్టత తెలుసుకొని ఖచ్చితంగా దాని గురించి పాటించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ గతంలో మనం చూసాం, ఈరోజు హిందూ ముస్లింలు అని చెప్పేసి వేరు చేసి మనందరి మధ్య విభేదాలు సృష్టిస్తూ చేస్తున్నారు ఒక మతోన్మాద పార్టీలు. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నో మంచి పనులు చేసింది. మీకు తెలుసు, ఈరోజు ఈ కాలనీ ఏర్పడిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండింది. మన వైఎస్ఆర్ కాలనీ ఏర్పడిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉండింది. అదే కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఉంటే ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు ప్రతి ఇంటికి వచ్చేది, పేదరికం అనేది పోయేది. అయితే మన దురదృష్టం మళ్ళీ బీజేపీ కేంద్రంలో రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ టీడీపీ అధికారంలో రావడం జరిగింది. మనం చెప్పిన పథకాలు చేయలేకపోతున్నామన్న బాధ మాకు ఇంకా ఉంది. మరొకసారి కూడా 29లో
రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి భవిష్యత్తు. మనమందరం గనక ఈ రోజు నుంచి మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మా కుటుంబాలు బాగుపడతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఈ దేశంలో సంరక్షణ ఉంటుంది, శాంతి అనేది ఫస్ట్ మనం వ్యాపించుకుంటాం. కాబట్టి మనమందరం బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా, మనమందరం బాగుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ తల్లి ఈ చిరు ప్రయత్నం ఈమె చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. మనమంతా రేపు ఎన్నికలు వస్తున్నాయి ఒక సంవత్సరంలో, కార్పొరేషన్లు, దాంట్లో ఉన్న కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే మన మున్సిపల్ కార్పొరేషన్లో గొంతెత్తి మన కోసం ప్రశ్నించే గొంతుని మనం ఫస్ట్ సంపాదించుకోవాలా. ఇక్కడి నుంచే నాంది కార్పొరేటర్గా ఆమెను గెలిపించి మనం గనా గెలిపించుకుంటే ఖచ్చితంగా మా సమస్యలు తీర్చడంలో ఆమె ముందుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల యొక్క ఆశీస్సులు ఆయనతో పాటు ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు కూడా ఆమె అంటే చాలా గౌరవం. ఫస్ట్ కౌగిలించుకొని మాట్లాడుతుంది ఆమె. కాబట్టి మన సమస్యలు తీరాలంటే నసీమా గారిని కార్పొరేటర్గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేమంతా తిరుగుతాం. ఖచ్చితంగా గెలిపించుకుంటే మా సమస్యలపై పోరాటం చేసే వ్యక్తి అని చెప్పి తెలియజేసుకుంటూ మేమంతా తోడుంటాం. నేను కాంగ్రెస్ పార్టీకి పోటీ చేశాను మొన్న 2004లో. నాకు ఈ వార్డుల్లో మంచి ఓట్లు వచ్చాయి. అదే విధంగా మరొక్కసారి గనక మీరు ఏ విధంగా అయితే ఓట్లు వేశారో మొన్న అలాగేసిన మా అభ్యర్థి ఇక్కడ గెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒక అవకాశం మాకు ఇవ్వండి. తొలి ప్రయత్నం ఇక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. ఈరోజు చాలా పవిత్రమైన దినంగా భావిస్తున్నాం. ఎందుకంటే రూరల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు సయ్యద్ నసీమా ఆధ్వర్యంలో పేదలకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. ఆడవాళ్ళంటే వంటింటికే పరిమితం కాకుండా రాజకీయాల్లో కూడా ముందుండాలని కొంతమంది మంచి నాయకులు ఉన్నారు. ఇందిరాగాంధీ ప్రపంచం గర్వించదగ్గ మహిళ, ఉక్కు మహిళగా పేరు తెచ్చుకుంది. అలాగే చదువులు తలిగి జ్యోతిరావు పూలే, అలాగే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి, ఇలాగా మహిళలు వంటింటికి పరిమితం కాకుండా ఒక దేశాన్ని కాపాడలో కానీ దేశ ప్రజల్ని పాలించడంలో కానీ ముందున్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు నసీమా ఇలా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చి అలాగే మహిళా కాంగ్రెస్ లాగా ఎదుగుతున్న సందర్భంగా ఆమెకు మళ్ళీ ఒకసారి శుభాకాంక్షలు చెప్తున్నాము. అలా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని ఆమెతో సహకరించిన మిగతా మహిళలు అభివృద్ధి పొందాలని ఈ సందర్భంగా మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు అందరూ తెలుపుకుంటూ